హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత, అలాగే పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధుల విడుదల తేదీలను ప్రభుత్వము ఫిక్స్ చేయడం జరిగింది. ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి 6,000 రూపాయలనేది జమ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఏ రైతులకు ఈ యొక్క 6,000 రూపాయలనేది బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు? ఈ డబ్బులు రావాలి అంటే ముఖ్యంగా ఏమేం పనులు చేసుకోవాలి? అలాగే ఆన్‌లైన్ స్టేటస్‌లు ఎలా చెక్ చేసుకోవాలి? బెనిఫిషియరీ లిస్ట్‌లను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? పూర్తి వివరాలను చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టేస్తున్నాను. చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 22వ విడత పీఎం కిసాన్ పథకం నిధులను ఖాతాలకు విడుదల చేసేందుకు తేదీలను ఫిక్స్ చేయడం అయితే జరిగింది. బట్ మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులయ్యేటువంటివి ఏ తేదీన విడుదల అయితే అదే డేట్‌న రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం నిధులయ్యేటువంటివి రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా మీరు ఈ యొక్క పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడు విడుదలవుతాయి, ఎవరెవరికి జమ చేస్తారు, ఈ వివరాల గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ నిధులు కూడా మీకు జమ కావడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఈ 22వ విడతను మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలాఖరులోనే విడుదల చేయవలసింది ఉండగా కొంచెం మనకు పోస్ట్‌పోన్ అయితే చేశారనమాట. మనకు ఏడాదికి ఈ పీఎం కిసాన్ పథకం కింద 3 విడతల చొప్పున రూ. 2,000 విడుదల చేస్తారు. సో, అప్పుడు 4 నెలలు, 4 నెలలు, 4 నెలలు గ్యాప్ తీసుకొని అయితే రిలీజ్ చేస్తారనమాట. మనకి 22వ విడత వచ్చేసి ఎప్పుడు రిలీజ్ చేశారు? నవంబర్ 19న రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడొచ్చేసి మార్చ్. సో, 4 నెలలు గ్యాప్ అనేదైతే సరిపోతుంది. కాబట్టి ఈ మార్చి నెలలో ఖచ్చితంగా అయితే రిలీజ్ చేసేస్తారు. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారని పర్టిక్యులర్ డేట్ అయితే చెప్పలేదు మనకింకా. ఈ 22వ విడత నిధులు రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. అంటే క్లియర్‌గా ఫిక్స్డ్ డేట్ అనేది. బట్ నా యొక్క అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను మీకు. ఈ నెల 15వ తారీఖు లోపల మాక్సిమం రిలీజ్ చేసేస్తారు. ఇంకా దీన్ని లేట్ అయితే చేయరని అనుకుంటున్నాను. ఈ 22వ విడత నిధులు విడుదల చేస్తే దీని మీద ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం నిధులనేటువంటివి డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో, అదే డేట్‌న రిలీజ్ చేస్తారనమాట. అందువల్ల దీన్ని లేట్ చేయరని అనుకుంటున్నాను. చూద్దాం ముందు ముందు రోజుల్లో డేట్స్ అనేటువంటివి ఎప్పుడు ఫిక్స్ చేస్తారని. మాక్సిమం 15వ తారీఖు లోపలైతే రిలీజ్ చేసేస్తారండి. ఓకేనా? ఇక ఈ పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులయ్యేటువంటివి మీకు గనక రావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి పనులు మీరు చేసుకోండాలి. ఫస్ట్ వచ్చేసి పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించిన ఈకేవైసీ అప్డేట్ పూర్తి చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మీకు ఆధార్ ఉంటుంది కదా! ఆధార్‌తో అనుసంధానమైనటువంటి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. నెక్స్టు మీ యొక్క పొలం వివరాలన్నీ కూడా ఈక్రాప్ నందు అప్డేట్ చేపించుకొని ఉండాలి. ఫైనల్‌గా వచ్చేసి 11 అంకెల యూనిక్ ఐడీ నంబర్‌ను కూడా కలిగి ఉండాలన్నమాట. యూనిక్ ఐడీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఉండాలి. కొత్త రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క రూల్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో, ఇవి నేనేవైతే చెప్పానో ఈ 4 పనులని మీరు పూర్తి ఉండాలి ఖచ్చితంగా సరే. వాళ్ళకి మాత్రమే ఈ 22 విడత కింద నిధులయ్యేటువంటివి జమ కావడం జరుగుతుంది. ఇక ఆన్‌లైన్ స్టేటస్ చూడొచ్చు మీరు ఎలా చెక్ చేసుకోవాలో. సో, సింపుల్‌గా మనకు ఈ పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకొచ్చేసాక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి రావాలంటే మీ మొబైల్ ఫోన్‌లోకి వెళ్ళి pmkisan.gov.in అని సెర్చ్ చేస్తే చాలు దాంట్లోకొచ్చేస్తారు. ఇది హోమ్ అనమాట. హోమ్ పేజు. సో, ఇందులో కొంచెం స్క్రోల్ చేస్తే మీకు మొబైల్ ఫోన్‌లో ఇంకొకలాగా చూపిస్తుంది. ఇది డెస్క్‌టాప్‌లో కాబట్టి నాకు ఇలా చూపిస్తుందనమాట. సో, ఇలాగొచ్చేసాక నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసుకొని ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబరు, దాని తర్వాత ఇక్కడ కనిపించేటువంటి క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసేసి గెట్ రిపోర్ట్ అని కొట్టేసినట్లయితే మీకు స్టేటస్ అనేది సింపుల్‌గా చూపించేస్తుంది. ఓకేనా? సో, అలాగా స్టేటస్ చూపించుకోవడం వల్ల మీకేం తెలుస్తుంది? స్టేటస్ చూసుకోవడం వల్ల ఈకేవైసీ పెండింగ్ ఉందా? లేదంటే క్లియర్ అయిపోయిందని క్లియర్‌గా తెలుసుకోవచ్చు. అలాగే బెనిఫిషియరీ లిస్టులు కూడా చెక్ చేసుకోవచ్చండి. బెనిఫిషియరీ లిస్ట్ మీద క్లిక్ చేసుకున్నాక స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్టు. దాని తర్వాత డిస్ట్రిక్కు, బ్లాకు, విలేజు, దాని తర్వాత గెట్ రిపోర్ట్.
సో గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేగానే మీకు ఒక రిపోర్ట్ అనేది అయితే రావడం జరుగుతుంది లిస్ట్ వైజ్గా. ఈ లిస్ట్‌లో మీ యొక్క విలేజ్‌లో ఉన్నటువంటి అర్హులైనటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా ఉంటాయి. ఈ పేర్లలో మీ పేరు ఎక్కడుందో క్లియర్‌గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లిస్ట్‌లో పేర్లుంటాయి. సో ఇలాగ బెనిఫిషియల్ లిస్టులు కూడా చెక్ చేసుకోండి గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్‌లో అడుగుతూ ఉండండి. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఫస్ట్ ఇక పీఎం కిసాన్ పథకం నిధులకు సంబంధించి క్లియర్ ఎక్కడికి. సో అదే రోజున మనకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత కింద రూ. 4,000 అయితే వస్తాయండి మీకు. ఏపీ వాళ్ళకి మాత్రమే. రిమైనింగ్ స్టేట్ల వాళ్ళకి మాత్రం పీఎం కిసాన్ రూ. 2,000 అయితే వస్తాయన్నమాట. సో ఈ అన్నదాత సుఖీభవ పథకం నిధులకు సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు ఇంకా రిలీజ్ చేయలేదు. మనకు అప్డేట్ ఆన్లైన్లోకి అవైలబుల్లోకి తీసుకురాలేదు. బట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు. ఆ ఆప్షన్ మాత్రం ఉంది. స్టేటస్లోకి వచ్చేసి ఆధార్ నంబరు, ఎంటర్ క్యాప్చా, గెట్ రిపోర్ట్, సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క స్టేటస్ అనేది చూపించేస్తుంది. సో అక్కడ మీకు ఇదివరకు 2 విడతలకు అమౌంట్స్ పడ్డాయా లేదా, లేదంటే ఒక విడతకే పడిందా, ఇంకొక విడతకు పడలేదా, దానికి గల రీజన్స్ ఏంటి, రిమార్క్స్ ఏంటి, మీరు ఎలిజిబుల్ అయి ఉన్నారా లేదా, మీ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ యాక్టివ్‌లో ఉందా లేదా, ఇవన్నీ కూడా క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. బట్ లిస్టులు మాత్రం కొంచెం లేట్ అయితే అవుతుంది. రిలీజ్ చేసి ఒక 2, 3 రోజుల ముందు రిలీజ్ చేస్తారు మనకి లిస్టులు అనేటువంటివి. చూద్దాం ముందు ముందు రోజుల్లో వీటికి సంబంధించి లిస్టులు అనేటువంటివి రిలీజ్ చేస్తారా లేదా, అలాగే ఈ పీఎం కిసాన్ పథకం నిధులకు సంబంధించి డేట్స్ అనేటువంటివి మళ్ళీ ఏమన్నా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వివరాలన్నిటి గురించి కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను. ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.